వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్ రిలాక్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియోలో కంటెంట్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానివ్వచ్చు, ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎడిటింగ్తో సఫర్ అయ్యే వాళ్ళకి కానివ్వచ్చు, చాలా బాగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మనకు ఒక వీడియో కావాలి, ప్రాపర్ వీడియో కావాలి అంటే షూటింగ్ ఎంత ఇంపార్టెంటో ఎడిటింగ్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ యూట్యూబ్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టుకునేది ఈ ఎడిటింగ్, అలానే వాయిస్ ఓవర్. ఈ రెండింటి దగ్గరే వాళ్ళ యూట్యూబ్ జర్నీకి ఫుల్ స్టాప్ అనేది పెట్టేస్తారు. అలా కాకుండా మీరు అక్కడ ఇక్కడ ఇన్ని దగ్గర గ్యాదర్ చేయకుండా ఒకటే వీడియోలో మీకు ప్రాపర్ కంటెంట్ కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చేసాను. ఇంకెందుకు లేటు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు వీడియోస్, ఫోటో, కాలేజ్ అని ఉంటుంది. మనం వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మీకు ఏ వీడియోస్ మీరు ఇన్షాట్ యాప్లోకి ఎక్కించుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోస్ పైన ఇట్లా క్లిక్ చేసుకోవాలి. మీరు ఎన్ని వీడియోస్ ఎక్కించుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా ఇలా మనము ఇన్షాట్ యాప్లోకి షేర్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేయాలి. చూసారా, ఇక్కడ మనకి వీడియోస్ అన్నీ కూడా వచ్చేసాయి. ఇలా అన్నీ వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు వీటిని క్యాన్వాస్లోకి వెళ్ళాలి. ఇక్కడ క్యాన్వాస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీనిలోకి వెళ్ళి మీరు రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ వీడియో అనుకో 9:16 రేషియో, లాంగ్ వీడియో అనుకో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ లాంగ్ వీడియోని తీసుకెళ్ళి 9:16 రేషియోలో ఉంచారనుకోండి, ఇక్కడ మనకి ఈ రేషియో అనేది మారిపోద్ది. చూసారా, పైన కింద బ్లాక్ వచ్చేసి మధ్యలో ఎలాగొచ్చింది. నేను ఫస్ట్ కైన్ మాస్టర్ వాడేదాన్ని, కానీ మధ్యలో నేను ఇన్షాట్కి వెళ్ళిన తర్వాత నేను ఇలా అప్లోడ్ చేసేటప్పుడు ఈ క్యాన్వాస్లోకి వెళ్ళి ఇలా రేషియో సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోయాను నేను. అందుకని చెప్పి నేను ఇలానే 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేసేసాను. మీరు ఆ తప్పు చేయకుండా ఉండాలని చెప్పి మెయిన్ పాయింట్గా ఇది చెప్తున్నాను అనమాట. మనం ఇది మాత్రం కంపల్సరీ వీడియో ఒక్కసారి మనం ఇన్షాట్లోకి వెళ్ళింది అన్న తర్వాత ఇలా మీరు రేషియోని కంపల్సరీ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు జూమ్ అవుట్ చేసుకోవచ్చు. మీరు ఇది పెంచితే మనకి జూమ్ అవుతుంది, అదే తగ్గించుకొని 0కి పెట్టుకుంటే యథావిధిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనం టిక్ మార్క్ చేసేయాలి. ఇప్పుడు మనం రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పక్కనే ఆడియో ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే చేసిన వీడియోకి మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్, వాయిస్ ఇదంతా ఉంటుంది కదా, దాన్ని అయితే ఈ ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. వీడియో మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి డిలీట్ ఫ్రమ్ అని వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ కొట్టేస్తే మనకి వీడియోలో ఉన్న వాయిస్ అంతా డిలీట్ అయిపోద్ది. అదే మీరు ఒకవేళ మీరు వాయిస్ ఓవర్ ఆల్రెడీ మీరు వాయిస్ ఇచ్చింది అనుకుంటే మీరు ఇక్కడ వాయిస్ని కూడా ఇలా పెంచుకోవచ్చు అనమాట. మీది వీడియోలో లోగా ఉందనుకోండి వాయిస్, దాన్ని ఎక్కువగా మనం ఇక్కడ రెడ్యూస్ చేస్తే మనకి వాయిస్ అనేది హైగా వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ వీడియోకి అయితే ఎక్స్ట్రాక్ట్ ఆడియో చెయ్యాలి అని అనుకుంటున్నాను. అది ఎలాగో చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మనకి డిలీట్ అని ఉంది. ఈ డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ పెట్టేయాలి. మనకి ఇక్కడ వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా రిమూవ్ అయిపోయింది. చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా వచ్చేసింది కదా. ఇలా అయితే మనకి వాయిస్ అనేది డిలీట్ అయిపోయినట్టు. అలానే మీరు మిగతా వీడియో అన్నిటికి కూడా వాయిస్ అనేది డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని వీడియోస్కి కూడా ఆడియో డిలీట్ చేసేసిన తర్వాత క్యాన్వాస్ అయిపోయింది, ఆడియో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కరు టెక్స్ట్ వదిలేసి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదండి, ఈ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వీడియో అనేది ఎడిట్ చేయకముందు చేసుకునేవండి ఇవి. వీడియో ఎడిట్ చేసిన తర్వాత అప్పుడు స్టిక్కరు టెక్స్ట్ అనేది మనం యూజ్ చేస్తాము. అందుకని చెప్పేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫిల్టర్ పెట్టుకోవచ్చు. అంటే మీది ఇది కుకింగ్ వీడియో కనుక ఈ ఎఫెక్ట్స్ ఇవేవి సెట్ కావండి. అదే మీరు రీల్స్ చేసుకున్నా లేదు ఇంకేమైనా వీడియోస్ అయితే మాత్రం ఇవి సెట్ అవుతాయి.
బట్ నాది కుకింగ్ వీడియో కనుక ఇవేవి సెట్ కావన్నమాట. నేను మీకు ఇక్కడ అర్థం అవ్వాలని చెప్పి చెప్తున్నాను. అదే కుకింగ్ వీడియో దగ్గర కూడా కొన్ని ఇక్కడ మనకి లైటింగ్ అనేది తక్కువగా ఉంటే ఇక్కడ లైట్నెస్ అని ఉంది కదా, దీన్ని ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి మన వీడియోస్ని బట్టి. కుకింగ్ వీడియోస్కి అయితే ఇది అంతగా ఏమీ యూజ్ అవ్వదన్నమాట. మనం నార్మల్ రీల్స్కి కానీ లేదా మీరు మా ఫేస్ చూపించే వాటికైతే ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నెక్స్ట్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ కూడా సేమ్ అంతేనండి, మీరు తీసుకునే వీడియో కంటెంట్ని బట్టి యూజ్ చేసుకోవాలి. ప్లస్ స్పీడ్, ఇవి మనకి ఫస్ట్ వీడియో ఎడిట్ చేయకముందు మనం వాడుతాం. స్పీడ్ అనేది లాంగ్ వీడియోస్కి అయితే ఇది స్పీడ్ చాలండి, మనం ఎక్కువ స్పీడ్ అయితే పెట్టకూడదు. మీరు షార్ట్ వీడియోస్కి అయితే 1.50 స్పీడ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియో అనేది స్లోగా వెళ్తుంది, మీకు ఒకసారి ఇక్కడ 2.00కి వచ్చింది. ఇప్పుడు చూడండి వీడియో అనేది చాలా స్పీడ్గా అవుతుందన్నమాట. ఇలా మనం స్పీడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. నేను ఇది లాంగ్ వీడియో కనుక నేను 1.00లోనే వదిలేస్తున్నాను. ఎడిట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ యాప్స్ అన్నీ పక్కన పెడితే ఇక్కడ మనకి స్ప్లిట్ టు డిలీట్ ఉంది కదా, ఈ స్ప్లిట్ టు డిలీట్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా వీడియో సింబల్, దీని మధ్యలోకి తెచ్చుకోండి. ఎందుకంటే మనం వీడియో ఆన్ చేసిన తర్వాత ఇలాగా మనకి ఇక్కడ ఇది వీడియో వెళ్తూ ఉంటుంది. అప్పుడు మీకు ఎంతవరకు కావాలి అనే దగ్గర ఇట్లా ఆఫ్ చేసేయండి. లేదు అనుకుంటే ఇట్లా వీడియో వెళ్ళేటప్పుడు మీకు ఎంతవరకు కావాలి అనే దగ్గర ఇలా స్ప్లిట్ చేసేయండి. ఇలా స్ప్లిట్ చేసేసి ఇది ఉంది కదా, మీకు ఈ పార్ట్ మీకు అవసరం అనుకోండి, ఇది ఉంచేసి ఈ అవసరం లేని దాన్ని ఇక్కడ డిలీట్ చేసేస్తే మనకి వీడియో అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు కావాల్సిన దగ్గర మళ్ళీ రన్ చేసుకోండి. చూసారా వీడియో కంటిన్యూ అవుతుంది. మీకు ఇంతవరకే కావాలి, మళ్ళీ స్ప్లిట్ చేయండి, మళ్ళీ వీడియో ఆన్ చేయండి. మీరు ఆల్రెడీ కలిపింది అక్కడ నేను ఉంది, ఇంక నాకు అవసరం లేదు, అందుకు మళ్ళీ స్ప్లిట్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇది నొక్కి డిలీట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ నేను వీడియో ఆన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ అనేది ఇక్కడికి కంప్లీట్ అయ్యింది, వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళారు అని ఆడియన్స్కి తెలియాలంటే ఇక్కడ మనకి వైట్ కలర్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇవన్నీ వస్తాయండి, ఇవన్నీ సింబల్స్ కనిపిస్తాయి. ఇప్పుడు వీటి మీద క్లిక్ చేసుకోవాలి మీకు ఏది కావాలనేది. చూసారా అక్కడ మనకి కొంచెం బ్లాక్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చింది. అదే సర్కిల్ మీద క్లిక్ చేస్తే ఇట్లా సర్కిల్ ఇలా జూమ్ అవుట్ అయినట్టు వస్తుందన్నమాట. యారో మార్క్ క్లిక్ చేస్తే ఇలా పక్కకి తోయడం అలా అనమాట. ఇలా చేయడం వల్ల మనం చేసే వీడియోకి మధ్య మధ్యలో ఓహో వీళ్ళు వేరే ప్రాసెస్కి వెళ్ళారు అన్నది వాళ్ళకి అర్థమవుద్ది అనమాట. ఇప్పుడైతే నేను ఇది పెట్టేసుకున్నాను, ఇక్కడ టిక్ మార్క్ చేసేయాలి. మొత్తం అంతా వీడియో ఎడిటింగ్ ఇలానే ఉంటుందండి. మీరు ఇలా వీడియోని రన్ చేస్తూ స్ప్లిట్ చేసి డిలీట్ చేయడం వలన మీకు ఈజీగా ఉంటుంది. మీరు అదే వీడియో ఇలా తోసుకుంటూ మీరు స్ప్లిట్ చేశారనుకో, మీకు ఎంతవరకు యూజ్ అయింది పార్ట్ ఉంచారు, మీకు యూజ్ లేని ఎంతవరకు డిలీట్ చేశారు అనేది మీకు అర్థం కాదు. అందుకని చెప్పి ఇక్కడ వీడియో ఆన్ చేస్తూనే మీరు స్ప్లిట్ చేసి మీకు అవసరమైనది ఉంచేసి అవసరం లేనిది డిలీట్ చేసేసేయండి. ఎడిటింగ్ అయితే ఇలా ఉంటుంది. మీకు చూపించడం కోసం అని చెప్పి నేను కొంతవరకు ఎడిట్ చేశాను. మొత్తం ప్రాసెస్ అంతా ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడు మీరు వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఈ స్ప్లిట్ టు డిలీట్ మనకు అవసరం లేదు ప్రెజెంట్ కనుక, మళ్ళీ బ్యాక్ రండి. ఇట్లా క్యాన్వాస్, ఆడియో, స్టిక్కర్, టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడికైతే మనం వచ్చేసాం. ఫస్ట్కి ఈ టెస్ట్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెస్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియోలో ఏ సబ్ టైటిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో అనేది డిసైడ్ అయ్యి తర్వాత మీరు అక్కడ టెస్ట్ చేసుకోవాలి. నేనైతే వీడియో స్టార్టింగ్ కనుక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనేది పెట్టేశాను. ఇలా పెట్టిన తర్వాత మీరు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది చూసుకోండి. పైన, కింద, మిడిల్లోన అనేది మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇట్లా ప్లేస్ చేసేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది ఎంతవరకు కావాలి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనేది వీడియోలో ఎంతవరకు కావాలి అనేది ఒకసారి డిసైడ్ చేసుకోండి. వీడియో మొత్తం కావాలి అనుకుంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది అనేది ఇలా మనం లాంగ్ ప్రెస్ చేసుకొని ఉంటే వీడియో మొత్తం అదే వెళ్ళిపోద్ది.
లేదు మీకు వీడియో మొత్తం అవసరం లేదు, మాకు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఇలా కావాలి అనుకుంటే మళ్ళీ దీన్ని యథావిధిగా ముందుకు తీసుకొచ్చేసేయడమే. ఇలా 5 సెకండ్స్కి 10 సెకండ్స్కి సెట్ చేసేసేయాలి. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీద డబుల్ ట్యాప్ చేయాలి. ఇలా 2 సార్లు ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక సర్కిల్లో కనిపిస్తుంది కదా రెయిన్బో కలర్స్, వీటి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ లేటెస్ట్ కలర్స్ మార్చుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలి అనిపించేటప్పుడు వైట్ ఆల్రెడీ ఉంది, ఇట్లా క్లిక్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ వచ్చింది. అదే ఇక్కడ ఎల్లో కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో మీద క్లిక్ చేస్తే ఎల్లో కలర్ వచ్చింది. ఇలా క్లిక్ చేస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్ అదంతా మారుతూ ఉంది కదా. అదే మీకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ అండి, అంటే ఇక్కడ వెనకతలు వచ్చేసి ఎల్లో కలరు, లెటర్స్ వచ్చేసి బ్లాక్, ఈ రెడ్ మీద క్లిక్ చేస్తే వెనకతలు వచ్చేసి రెడ్, ఈ లెటర్స్ వచ్చేసి వైటు, అలా మనకి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ అది. అదే మనకి లెటర్స్ కలర్స్ మారాలి అనుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్ కలరు బ్లాక్ పెట్టేసి లెటర్స్ ఒక్కటే కలర్ మారాలనుకునేటప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని క్లిక్ చేసుకోండి. చూసారా, ఇలా అయితే బ్యాక్గ్రౌండ్ మీకు ఒక్కటే ఉంటుంది కలరు, కానీ ఇక్కడ లెటర్స్ మాత్రం కలర్స్ అనేవి మారుతాయి. మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసేయడమే. చూసారా, ఇక్కడ మనకి ఇది అనేది అయిపోయింది. నాకైతే ఈ కలర్ కావాలని చెప్పి నేను ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ టిక్ మార్క్ చేసేయాలి. అలానే నెక్స్ట్ మీరు వీడియో మధ్యలో కూడా టైటిల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు షుగర్ యాడ్ చేశారు కదా, ఈ షుగర్ అనేది మీరు ఎంత యాడ్ చేశారు, 1 కప్పా 2 కప్స్ అనేది మీరు ఇక్కడ సబ్ టైటిల్స్ మెన్షన్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అంత ప్రాసెస్ మనకి వీడియో అంతా ఎడిట్ అయిపోయింది, మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇన్షాట్ అని కనిపిస్తుంది కదండి, ఇది ఇన్షాట్లో మనం చేసాం కనుక మనకి ఇక్కడ వాళ్ళ యాప్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ మనకి ఇన్షాట్ అని ఇస్తారు. కానీ అది మనకి వీడియోస్లో కనిపిస్తే అంత బాగోదు కదా, అందుకని దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి అంటే మాత్రం మనం ఇక్కడ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇన్షాట్ అని చెప్తున్నాను, కానీ కొంతమందికి వాటర్ మార్క్ అంటే తెలియదు. వాటర్ మార్క్ అంటే ఇదేనండి, ఇక్కడ మనకి కైన్ మాస్టర్లో చేస్తే పైన వస్తుంది వాటర్ మార్క్ అనేది, ఇన్షాట్లో చేసాం కనుక మనకి కింద వచ్చింది. దీన్నే వాటర్ మార్క్ అని అంటారు. వాటర్ మార్క్ అంటే కొంతమందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ మనము ఇన్షాట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని ఉంటుంది. దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వాడు యాడ్ ఇస్తాడండి, ఆ యాడ్ పూర్తయినంత వరకు మనం ఉండాలి. ఇదిగోండి మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది కదా, టిక్ మార్క్ అయితే ఇచ్చారు రాంగ్ మార్కు. దీని మీద క్లిక్ చేసేసి చూస్తే చూసారా, ఇక్కడ మనకి ఇప్పుడు ఇన్షాట్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం వీడియో అనేది గ్యాలరీలోకి ఎలా తెచ్చుకోవాలి చూసారా, ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత రెజల్యూషను, ఫ్రేము, ఫార్మాట్ అని ఇవన్నీ వస్తాయి కదండి, ఇవేవి అవసరం లేదనుకుంటా. నేనైతే మాత్రం అవేవి క్లిక్ చేయకుండా డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తాను. ఇక్కడ కూడా మనకు ఒక యాడ్ వస్తుందండి. ఇలా యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇక్కడ స్కిప్ నొక్కేసుకోండి, ఇక్కడ వీడియో అయితే ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మనకు అంతా కూడా వీడియో అనేది ప్రాసెస్ అయ్యేంత వరకు మనం ఉంచేస్తే మనకి వీడియో అనేది గ్యాలరీలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇంతేనండి, మనకి ఫైనల్గా వీడియో అయితే ఎడిట్ చేసుకోవడం ఎలా ఏంటి అనేది వీడియోలో అయితే క్లియర్గా చెప్పాననే నేను అనుకుంటున్నాను. మీకు ఇంక ఇక్కడ ఉన్న సింబల్స్ అన్నీ వీటిని మనం చెప్పాలి మీకు అనుకుంటే వీడియోలు ఎంత అయిపోద్ది. అలానే మీకు ఇక్కడ యూజ్ కూడా ఉండవండి ఇవేవి కూడా. నేను మీకు వీడియోలోకి యూజ్ అయ్యేవి మీకు ఉపయోగపడేవి అయితే నేను చెప్పాను. ఇక్కడ ఉన్నవన్నీ మీకు చెప్పాలి అంటే మీకు ఫస్ట్ భయం వేస్తుంది, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని చెప్పి మీకు ఇప్పుడు వీడియోలోకి యూట్యూబ్లోకి మనం ఎలా ఎడిట్ చేస్తే సరిపోద్ది అనేదంత వరకు అయితే నేను నాకు తెలిసినంత వరకు నేను చేసేంత వరకు అయితే మీకు వీడియోస్లో క్లారిటీగా చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను, లేదా వీడియో అయినా చేస్తాను. మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా నాకు తెలియక కొన్ని మిస్టేక్స్ చేసినా, లేదు మీకేమైనా డౌట్స్ నేను మైండ్లో ఉంచేసినా సారీ, నాకు దాన్ని కామెంట్ చేయండి. నేను